అందరూ మీ బైబిల్ తెరవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను చదువుతాను. నేను చదువుతూ ఉండగా నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను చదువుతూ ఉండగా నాతో కలిసి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రియాతో చెప్పాను. ఆంద్రియాయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యొడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన యొడల విస్తారముగా ఫలించును. చివరి మాట, అది చచ్చిన యొడల విస్తారంగా ఫలించును. మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఆదాముతో మాట్లాడిన మొట్టమొదటి మాట, ఆదామా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించు అనే మాట మనం వింటాం కదా. అయితే యేసయ్య ఇక్కడ ఫలించటమే కాదు, ఎలా ఫలించాలట, అది విస్తారముగా ఫలించును అని అంటాడు. మనం ఏ రంగంలో ఉన్నా, ఆధ్యాత్మిక జీవితంలోనైనా, సంఘపరంగానైనా, కుటుంబ పరంగానైనా, వ్యాపార పరంగానైనా మనం ఫలించేవారిగానే కాదు, విస్తారంగా ఫలించేవారిగా ఉండాలి. ఆమేన్. ఎలా ఫలించాలా అంటే యేసయ్య అంటారు కదా, 30 దొంతులుగా, 60 దొంతులుగా, 100 అంతలుగా. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, ఒకప్పుడు 100 అంతలుగా ఫలించిన వాళ్ళు ఆ తర్వాత 60 దొంతులకి, 60 దొంతులుగా ఫలించిన వాళ్ళు ఆ తర్వాత 30 దొంతులకి దిగజారిపోతారు. మన సేవ కానీ, మన కుటుంబం కానీ, మన పిల్లలు కానీ, మన వ్యాపారం కానీ, మన ఆధ్యాత్మిక జీవితం కానీ రోజు రోజుకు ఎదిగేదిగా ఉండాలి. అది విస్తారంగా ఫలించేటట్లు ఉండాలి. నా ప్రార్థన, దేవుడు మనకిచ్చిన ఈ మదనపల్లి పరిచర్య నిశ్చయంగా రాగల కాలంలో విస్తారంగా ఫలించే పరిచర్యగా మన పరిచర్యను దేవుడు దీవించును గాక. అయితే అలా విస్తారంగా ఫలించాలంటే మనం చదువుకున్న కొన్ని మాటలు ఉన్నాయి కదా. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ, సంఘం విస్తారంగా ఫలించాలంటే సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ సంఘటిత శక్తితో అందరూ కలిసి పనిచేయాలి. కుటుంబం విస్తారంగా ఫలించాలంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంఘటిత శక్తిగా కలిసి పనిచేయాలి. ఏ ఒక్కరో పనిచేస్తే ఎదగదు, ఏ ఒక్కరో పనిచేస్తే విస్తరించదు. కుటుంబంలో నలుగురుంటే నలుగురు సంఘటిత శక్తితో పనిచేసినే, సంఘంలో ఉన్న బిడ్డలందరూ సంఘటిత శక్తితో పనిచేస్తే అది బహుగా ఎదగటానికి, విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆకాశం క్రింద భూమికి పైన చెట్లు చాలా ఉంటాయి కదా. మీరు చూసిన చెట్లలో చాలా పెద్ద చెట్లు ఏవి చెప్పండి అమ్మా? ఈరోజు షాట్లో కూడా పెట్టినట్టున్నారు. తాడి చెట్టు పెద్దగా ఉంటుందా, వేప చెట్టు పెద్దగా ఉంటుందా చూడాలి. మామిడి చెట్టు పెద్దగా ఉంటుందా, మర్రి చెట్టు పెద్దగా ఉంటుందా? మహబూబ్ నగర్ ప్రాంతంలో ఒక చోట విత్తబడిన మర్రి విత్తనం 4 ఎకరాల్లో విస్తరించింది. నాకు చెప్తే నేను నమ్మలా. విత్తబడిన ఒక చెట్టు 4 ఎకరాలు విస్తరించడం ఏంటయ్యా, 4 ఎకరాలు ఎట్లా విస్తరిస్తుంది, నేను నమ్మనని చెప్పి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పారు, అన్న ఆ 4 ఎకరాలు తిరిగిన ఆ చెట్టు మొదలెవరో ఎవరికి తెలియదు అన్న అన్నారు.
చెట్టు మొదలు తెలియకుండా ఉంటుందా, ఊరుకోండి అని చెప్పి నేను అక్క కూడా వచ్చారు. ఇంకా హైదరాబాద్ నుంచి కొంతమంది మహబూబ్ నగర్ మీటింగ్కి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నట్లుగానే ఒక్క చెట్టు 4 ఎకరాలు విస్తరించింది. ఎప్పటికీ దాని మొదలెక్కడో దాని ఆనవాళ్ళు ఎక్కడో ఎవరికీ తెలియదు. నేనంట తాడి చెట్టు ఉంది, ఏక్ నిరంజన్ అన్నట్లుగా ఇట్లాగే ఎదుగుతుంది, ఇంత కూడా వెడల్పు కాదు. ఒకవేళ వేప చెట్టు ఉంది, లేకపోతే మామిడి చెట్టు ఉంది, మహా విస్తరిస్తే ఇటు 20 అడుగులు అటు 20 అడుగులు. కానీ మర్రి విత్తనం మర్రి చెట్టు ఉంది చూసారా, 4 ఎకరాలు విస్తరించింది. ఈ చెట్లు విస్తరించలేకపోవటానికి కారణం ఏంటి? మర్రి చెట్టు ఎంతగా విస్తరించడానికి కారణం ఏంటి? తాడి చెట్టు ఉంది, దానికి తల్లి వేరు సరిగ్గా ఉండదు, అన్ని పిల్ల వేర్లు. మామిడి చెట్టు ఉంది, చెట్టు అంతా మ్యాక్సిమం తల్లి వేరు మీదే బ్రతుకుతుంది, పిల్ల వేర్లు ఉంటాయి కానీ అంతగా విస్తరించదు. కానీ మర్రి చెట్టు దగ్గరికి వచ్చేసరికి విచిత్రం ఏంటో తెలుసా, తల్లి వేరు ఎంత ఉంటుందో పిల్ల వేర్లు కూడా అంతే ఉంటాయి. అంతకంటే విచిత్రం ఏంటో తెలుసా, కొమ్మల్లో నుంచి ఓడలు బయలుదేరతాయి. ఆ ఓడలు భూమిలోకి వెళ్ళి అవి కూడా వేరుల్లాగా పనిచేస్తాయి. తల్లి వేరులో నుండి చెట్టుకు కావలసింది, పిల్ల వేరుల్లో నుంచి చెట్టుకు కావలసింది, ఓడల్లో నుంచి చెట్టుకు కావలసింది, ఈ 3 కలిసి సంఘటిత శక్తిగా పనిచేయటాన్ని బట్టి ఆ చిన్న విత్తనం మహావృక్షంగా మారిపోయింది. నా మాట అర్థమైందా? చాలా కుటుంబాలు ఎదక్కపోవటానికి కారణం ఏంటో తెలుసా, ఒక ఇంట్లో 7 ఉన్నారనుకోండి, తండ్రి ఒక్కడే కష్టపడతాడు. ఆ తండ్రి ఒక్కడి కష్టాధ్యత మీద 6 బ్రతుకుతారు. 2 కూతుర్లు, 3 కొడుకులు, ఒక భార్య. ఎంతమంది మొత్తం? 6 ఎవరి కష్టాధ్యత మీద బ్రతుకుతారు? ఒక్కడి రెక్కల కష్టాధ్యత మీద 6 బ్రతికితే ఆ ఇల్లు ఎదగదు, ఎదుగు బొదుగు లేని ఇల్లుగా ఉంటాయి. ఒక్కడి కష్టాధ్యత మీద ఇంట్లో 7 బ్రతుకుతూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు ఎదుగుతుంది? అందుకని మీకు తెలుసా, ప్రపంచ దేశాల్లో అమెరికా దేశం ఆర్థికంగా బహుస్థితిమంతత్వపు దేశంగా ఉంది. మన దేశం కొన్ని రంగాల్లో వెనకబడటానికి కారణం ఏంటంటే, అమెరికా దేశంలో పిల్లలను కన్న తర్వాత 15వ సంవత్సరం వరకు పెంచుతారట. 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, రేయ్ నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకు, నీ కాలేజీ ఫీజు నువ్వు సంపాదించుకో, నీ ట్యూషన్ ఫీజు నువ్వు సంపాదించుకో, నీ బట్టలకు కావాల్సింది నువ్వు సంపాదించుకొని వాడి కాళ్ళ మీద వాళ్ళు బ్రతకటానికి అవకాశం ఇస్తారట. ఆ దేశంలో పిల్లలు 15వ సంవత్సరం నుంచి సంపాదిస్తారట. మన దేశం ఉంది, వీడికి 30 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది. 30 సంవత్సరాల వయసు వచ్చినా కూడా నాన్న దగ్గరికి వెళ్ళి ఏమంటాడు తెలుసా, పెట్రోల్కి డబ్బులి, డీజిల్కి డబ్బులి, నాకు బనియానికి డబ్బులి, నా టీషర్ట్కి డబ్బులి, నా బట్టలకి డబ్బులి. ఒరే 30 సంవత్సరాల వయసు వచ్చిందిరా, నువ్వు కష్టపడి పని చేసుకోవచ్చు కదా అంటే మనోడు ఏమంటాడు తెలుసా, అసలు నన్ను అడగకుండా నన్నెందుకు కన్నావు, నన్ను కన్నందుకు నా అవసరం తీర్చాలి కదా. ఏది 30-40 సంవత్సరాల వయసు వచ్చిన తండ్రి కష్టం మీద ఆధారపడతారు. నా ప్రభు పెట్టారా, ఆధారపడటం తప్పని కాదు నా అభిప్రాయం. ఒక మర్రి చెట్టు తల్లి వేరు పిల్ల వేరు వాటిలో నుంచి బయలుదేరిన ఓటలు 3 వైపుల నుంచి ఆ చెట్టు కావలసింది సప్లై చేయబడుతుంది. కనుక ఒక చోట విత్తబడిన విత్తనం ఎన్ని ఎకరాలు విస్తరించిందని చెప్పాను. అలాగే సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా సంఘానికి వచ్చిపోయే వాళ్ళగా కాదు, సంఘంలో ప్రతి బిడ్డ ఏదో ఒక పనిలో పాలిభాగస్తుడు కావాలి. అందరూ కలిసి మందిరంలో పని చేయాలి. కొంతమంది ఎలా ఉంటారంటే వస్తారు వెళ్తారు, అనండి ఒకసారి, వస్తారు వెళ్తారు. ఈ బ్యాచ్కి నేను పెట్టే పేరు ఏంటంటే ఆయారాం గయారాం. వస్తారు పోతారు, అలా ఉండకూడదు. దేవుని కృప మిమ్మల్ని పురికొల్పటానికి చెప్తున్నాను. రైట్, సరే. బహుగా
అది ఫలిస్తుంది అన్నాం కదా. ఓ కుటుంబం, ఓ సంఘం, ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో తను బహుగా ఫలించేవాడిగా ఉండాలంటే ఎలా బ్రతకాలో త్వరగా కొన్ని మాటలు చెప్తాను. మొదట రాయబడిన మాట ఏంటంటే, ఆ పండుగలలో ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. ఒకసారి నాతో కలిసి చెప్పండి, ఆ పండుగలలో ఆరాధించడానికి వచ్చిన వారు. ఆరాధించడానికి యెరూషలేముకి ఎప్పుడు వచ్చారట? పండుగ దినాలలో. ఇజ్రాయేలీలకి 7 పండుగలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఇజ్రాయేలీలకి 7 పండుగలు ఉన్నట్లుగా క్రైస్తవులుగా మనకు కూడా పండుగలు ఉన్నాయి కదా. మనకెన్ని పండుగలు? మనకెప్పుడు పండగ? క్రిస్మస్ అది కాదు, చెప్పంటారా? ప్రతి ఆదివారం, ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య మనతో ఉంటే ప్రతిరోజు పండగే. అంతకంటే విశేషంగా ప్రతి ఆదివారం ఒక పండగ దినంలాగా ఎంచుకోవాలి. ఆదివారం వచ్చిందంటే శనివారం రాత్రి నుండే రేపు ఆదివారం దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలి. 10 గంటలకు ఆరాధన అయితే 9:50 మందిరంలో అడుగు పెట్టాలి. ఒక్క నిమిషం కూడా నేను లేటుగా వెళ్ళకూడదు. నేను ఒక్కదాన్ని వెళ్ళటం కాదు, నా కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళాలని ఆదివారానికి ముందు శనివారమే సిద్ధపాటు దినంగా ఎంచి శనివారమే మనం సిద్ధపడాలి. ఎప్పుడు సిద్ధపడాలి? ఆదివారం కొరకు. శనివారం సిద్ధపాటు దినం. నువ్వు షేవింగ్ చేసుకోవాలా, మంగళ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకోవాలా, బట్టలు ఇస్త్రీ చేయించుకోవాలా? శనివారమే సిద్ధపరచుకొని ఆదివారం వచ్చిందంటే 10ంటికి ఆరాధన అయితే 10 నిమిషాలు ముందుగానే మన పాదములు దేవుని మందిరాన్ని తొక్కేవిగా ఉండాలి. కొంతమంది తల్లులు ఉంటారు, అక్కోళ్ళు. అదేం అద్భుతమో నాకు తెలియదు కానీ ఆదివారమే బకెట్లో బండెడు బట్టలు. నువ్వేమన్నా నానబెట్టావు తమ్ముడా? ఆదివారమే బకెట్లో బండెడు బట్టలు నానబెడతారు. సోమవారం నుంచి శనివారం వరకు ఏం చేస్తుందో అక్కకు తెలియదు. మా బెదర్స్ ఉంటారు, ఆదివారమే మటన్ షాప్కి వెళ్తారు. ఏం తమ్ముడా లేట్ వచ్చావంటే, మటన్ షాప్ దగ్గర పెద్ద క్యూనన్నా. సంగమా, ఆదివారపు ఆరాధన ప్రతి ఆదివారం ఒక పండగ దినంలాగా మనం ఎంచేవారిగా ఉండాలి, ఒక పర్వదినంలాగా ఎంచేవారిగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆరాధించేటప్పుడు పండగ దినాలు ఎంత ఆర్భాటంగా ఎంత సంతోషంగా ఉంటామో, దేవుని ఆలయములో అడుగుపెట్టిన తోటనే మించిన సంతోషం మన గుండెలు నేలుబడి చేయాలి. ప్రతి ఆదివారం ఒక పండగలాగా జరగాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక నిజమైన దైవ సేవకుడికి ఓ కారు కొన్నప్పుడు అది పెద్ద పండగ అనిపించదు. ఓ చక్కటి ఇల్లు కొన్నప్పుడు అది పెద్ద పండగ అనిపించదు. ఓ స్థలం కొన్నప్పుడు అంత పెద్ద పండగ అనిపించదు. చేతికి ₹1,00,000 వాచి పెట్టినప్పుడు అది అంత పెద్ద పండగ అనిపించదు. ఆదివారం మందిరం కిటకిటలాడుతూ ఉంటే, వేల కొలది ప్రజలు మందిరంలో కూర్చొని ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే, నిజమైన సేవకుడికి దానికి మించిన పండగ ఇంకోటి లేదు. వినారు ఈ మాట? సేవకుడికి ఏది పండగ? పిల్లలు కాదు, ఆస్తిపాస్తులు కాదు, వెండి బంగారాలు కాదు, ధనధాన్యాలు కాదు, ₹1,00,00,000 కాదు, మేడమిద్దెలు కాదు. నిజమైన సేవకునికి పండుగ ఆదివారం మందిరం కిటకిటలాడుతూ ఉంటే, తండ్రి ఇల్లు ఇరుకుగా మారితే, ప్రభా ఈ జనసంద్రాన్ని చూసి వాక్యం చెప్తూ ఆ ఫుల్ ఫిట్ మీదే నా ప్రాణం విడిస్తే అంతకు మించిన భాగ్యమే ఉందయ్యా, అంతకు మించిన ధన్యత ఏముందయ్యా. ఒక ఆత్మ సంబంధమైన సేవకుడు ఎలా ఉంటాడో చెప్తా. ఓసారి రెనాల్డ్ బాంకే అనే గొప్ప సేవకుడు ఆఫ్రికా ఖండంలో కష్టపడి సేవ చేస్తున్నాడు. మన మదనపల్లి పరిచర్య అఫ్కోర్స్ ఇంత విస్తారంగా విస్తరించిన ఇప్పటికీ పరిచర్య ఎన్నో విషయాల్లో శ్రమ పడుతున్న పరిచర్య, ఆర్థికంగా ఇంకా ఎన్నో విషయాల్లో సువార్త ప్రకటించడానికి అనుకూలత లేని వాతావరణం. ఆ ఆఫ్రికా ఖండంలో రెనాల్డ్ బాంకే గారు అంత కష్టపడుతూ తినటానికి కూడా తిండి లేని పరిస్థితిలో బహు ఇబ్బంది పడుతున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే
దేవుని స్వరం వినబడుతుందట, బొంకే నీ కష్టం నేను చూసా, నీ శ్రమ నేను చూసా, నీ ప్రయాసాన్ని నేను చూసా, నీ కష్టాన్ని చూసి $10,00,000 నీకు ఇవ్వాలనుకుంటున్నా, $10,00,000 కావాలా? వెంటనే బొంకే గారు దేవుని వైపు చూసి అంటాడట, దేవా నాకు $10,00,000 వద్దు, కానీ 10,00,000 మంది ఆత్మలను నాకు ఇవ్వవా? $10,00,000 వద్దయ్యా, ఏం చేసుకుంటా నేను? $10,00,000తో ఏం చేసుకుంటా? ఇల్లు కట్టుకొని సుఖపడేవాడిని కాదు కదా, వ్యాపారాలు చేసి సుఖపడేవాడిని కాదు కదా. ఒక సేవకుడిగా నా దర్శనం ఏంటంటే, నా కళ్ళ ముందు ఆత్మల పంట కనబడితే అదే నాకు పండగ. నాకు $10,00,000 వద్దయ్యా, 10,00,000 మంది ఆత్మల్ని ఇవ్వా అని అడిగితే, ఆ దైవజనుడి గుండెల్లో ఉన్న మంట చూసి ఆ ఒక్క దైవ సేవకుడి చేతికి కోట్ల కొలది ఆత్మలను దేవుడు అప్పగించాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. సేవకుడికి ఏది పండగ? కట్టుకున్న బట్ట కాదు, చేతికి ధరించిన రోలెక్స్ వాచ్ కాదు, వేలుకు పెట్టుకున్న ఉంగరం కాదు, కట్టుకున్న మేడమిద్దెలు కాదు. నిజమైన సేవకుడికి నిజమైన పండగ ఏదంటే, ఆత్మల పంట కళ్ళ ముందు కనపడితే, ఈ సంవత్సరం మందిరం సరిపోవట్లేదన్నా, ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, మందిరం ఇరుకైపోయిందన్నా, ప్రక్కమ్మటి స్థలం కొన్నాం, మందిరం సరిపోవట్లేదన్నా వెడల్పు చేశాం. ఆ మాటలు ఒక సేవకుడు వింటా ఉంటే భూమి మీదే ఒక పరలోకాన్ని అనుభవించగలుగుతాడు. విశ్వాసులు ఎప్పుడు ఆదివారపు ఆరాధన ఒక పండగలాగా ఎంచాలి. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. ఈ మాట చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్తాను. ఎప్పుడు ఆదివారపు ఆరాధనకి ఒక్క నిమిషం కూడా లేటు రావద్దు, ఒక్క నిమిషం కూడా లేటు రావద్దు. మన ఆరాధన అన్న 2 ఆరాధనలు కదా, ఎన్నింటికన్నా ఫస్ట్ 7ంటికి ఫస్ట్ సర్వీస్, 6:50 కల్లా మీ పాదం మందిరంలో ఉండాలి. 9:30కి సెకండ్ సర్వీస్, 9:20 కల్లా మీరు లైవ్ చూడండి మంది. 5:45కి ఫస్ట్ సర్వీస్ స్టార్ట్ అయ్యింది, 5:40 కల్లా ఆల్మోస్ట్ 30 చర్చి ఫుల్ అయిపోద్ది. 5:40కి సేవకురాలు ఏం చేస్తారో తెలుసా? అందరికంటే నేను ముందెళ్ళాలని ఈ వయసులో కూడా అందరికంటే నేను ముందెళ్ళాలని 5:30కి జనం ఎవరూ రాకుండా ముందే 5:30కి ఆరాధనకి వెళ్తుంది. కొంతమంది ఏంటో తెలుసా, ఆదివారం 9ంటికి ఆరాధన అయితే భక్తుడు 10ంటికి వచ్చినా అద్భుతమే, 10:30కి వచ్చినా అద్భుతమే. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? దేవునికి కానుకిచ్చేటప్పుడట విరిగిన విత్తనాలు కానుక ఇవ్వకూడదట. సహజంగా విరిగిన బియ్యాన్ని నూకలు అంటాం కదా, నూకలను దేవునికి కానుక ఇవ్వకూడదు. విరిగిన విత్తనాలు కానుక ఇవ్వకూడదట. ఏ విత్తనం ఇవ్వాలి? సంపూర్ణమైన విత్తనాన్ని ఇవ్వాలి. అంటే విరిగిన విత్తనం ఏంటో తెలుసా? 9ంటికి ఆరాధన అయితే నువ్వు 9:30కు వస్తే విరిగిన విత్తనం దేవుని కానుకిస్తున్నావని, 10ంటికి వచ్చావంటే విరిగిన విత్తనాన్ని కానుకిచ్చావని, 10:15కు వచ్చావంటే విరిగిన విత్తనాన్ని కానుకిచ్చావని. దేవునికి ఎప్పుడు సంపూర్ణమైన దాన్ని ఆయనకు కానుకగా ఇచ్చేవారిగా ఉండాలి. మీకు తెలుసా, ఆదివారపు ఆరాధనను ఎంత ఘనంగా ఎంచుతావో దేవుడు నిన్నంత ఘనపరచడం ప్రారంభిస్తాడు. సరే, వీరు పండగ దినాల్లో యెరూషలేముకు వచ్చారు. అక్కడ ఏమని రాసి ఉంటుందో తెలుసా? వారు యేసును చూడగోరిరి అని రాసి ఉంటుంది. ఒకసారి చెప్పండి, ఎవరిని చూడాలనుకున్నారు? సమాధానం చెప్పండి. యెరూషలేములో ఏం జరుగుతుందని వచ్చారు? వాస్తవంగా సహజంగా పండగ దినాల్లో ఏం జరిగిద్ది? ఏమండి, మా తెలంగాణ ప్రాంతంలోనైతే పండగ అంటే జాతర అంటారు, జాతర అంటారు. మీ ప్రాంతంలో అంటారు, ఏమంటారు? ఆ తిరణాల. సహజంగా ఎవరైనా తిరణాలకి వెళ్ళారనుకోండి, తిరణాల్లో ఏం చూడాలనుకుంటారు చెప్పండి? కోతులాడించేవాళ్ళని, సర్కస్ చేసేవాళ్ళని, అది ఇట్లా గుండ్రంగా తిరుగుతుంది కదా, ఏంటది? ఎంత బరగా చెప్పారు చూడండి. అదే రంగులు రావటం ఉంటుంది కదా, ఇట్లాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటారు. వీరు వెళ్ళింది పండక్కి. ఆ పండగ దినాల్లో ఎవరిని చూడాలనుకున్నారు? యేసును చూడాలనుకున్నారు. ఇందాక అనుకున్నాం కదా,
క్రైస్తవునికి పండగ దినం ఏది? ఆదివారం పండగ దినం. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు రాజశేఖర్ అయ్య గారిని చూడాలని మీరు రావద్దు, ప్రశాంతనను చూడాలని రావద్దు. ఇక్కడ ఎవరు పాటలు పాడతారు, అక్కడ ఎవరు కీబోర్డు కొడతారు, ఇక్కడ ఎవరు ప్యాడ్ వాయిస్తారు, ఎవరినో చూడాలని రావద్దు. మందిరానికి బయలుదేరి వచ్చేటప్పుడే యేసయ్యా ఈ ఆదివారం మీ మందిరంలో నిన్ను చూడాలి యేసయ్యా, నిన్ను చూడాలి యేసయ్యా, నీ స్వరం వినాలి యేసయ్యా, నీ మాట వినాలి యేసయ్యా, ఆరాధించేటప్పుడు నీ చేతి స్పర్శను నేను అనుభవించాలి యేసయ్యా. బేతేలులో యాకోబు మిమ్మల్ని చూసినట్లుగా, మీ స్వరం విన్నట్లుగా, పరలోకపు దర్శనం చూసినట్లుగా అయ్యా మందిరంలో మిమ్మల్ని చూడాలయ్యా అని మందిరానికి వచ్చేటప్పుడు యేసును చూడాలనే ఆశతో మనం రావాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. చిన్న మాట అడుగుతా, మీలో ఎంతమంది ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు దేవా ఈ ఆదివారం నాతో మాట్లాడయ్యా, మీ సేవకుని బలపరిచి నా కుటుంబ విషయాలు మాట్లాడయ్యా, దేవా ఈ ఆదివారపు ఆరాధనలో మీ చేతి స్పర్శ నేను చూడాలి, ఈ ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధాత్ముడు అల్లాడటం నేను చూడాలి, పరిశుద్ధాత్మ ప్రసన్నత నేను అనుభవించాలని ఎంతమంది శనివారం రాత్రి ప్రార్థన చేస్తారు? అంటే ఎంతమందిలో కొన్ని చేతులేనా? ఎవరిని చూడాలని రావాలి? థ్యాంక్ యూ చెప్పాలి. ఎవరిని చూడాలని రావాలి? ఎప్పుడు క్రైస్తవుడు మందిరానికి ఎందుకు వెళ్తున్నాడో, మందిరానికి ఎందుకు వెళ్ళాలో ఆ ప్రత్యక్షత ఆ రెవల్యూషన్ ఎప్పుడు తాను కోల్పోకూడదు. తమ్ముడు ఎందుకు మందిరానికి వెళ్తున్నావు? అదేంటన్నా మందిరంలో కీబోర్డ్ కొట్టేది నేనేనన్నా, నేను లేకపోతే కీబోర్డ్ కొట్టేది ఎవరు? కీబోర్డ్ కొట్టడానికి వెళ్తున్నా అని ఒక వ్యక్తి అంటాడు. తమ్ముడు ఎందుకు మందిరానికి వెళ్తున్నావు? అయ్యో చర్చిలో కోయర్ నేనేనన్నా, నేను పాట పాడకపోతే ఎట్లా అన్నా, పాట పాడటానికి మందిరానికి వెళ్తున్నా. తమ్ముడు ఎందుకు మందిరానికి వెళ్తున్నావు? ఆ బుక్ స్టాల్ దగ్గర ఉండేది నేనేనన్నా, నేను లేకపోతే ఎట్లా, నాకు ఆ ప్రధాన పని సేవకులు నాకు అప్పగించారు అని రకరకాల కారణాలు చెప్తారు. పరిచర్య చేయటం మంచిదే, కానీ మందిరానికి రావాల్సింది పరిచర్య కొరకు కాదు, ప్రభువును చూడటానికి రావాలి, దేవుని ప్రత్యక్షత పొందుకోవటానికి రావాలి. ఎప్పుడు ఈ దర్శనం, ఎన్ని సంవత్సరాల విశ్వాసమైనా ఈ మాట పట్టుకోండి, 30 సంవత్సరాల నుంచి మన మదనపల్లి చర్చిలో ఎదిగే కుటుంబమైనా, 50 సంవత్సరాల నుంచి ఎదిగే కుటుంబమైనా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడు పసిబిడ్డలాగా ఈ ఆదివారం దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఎలా నన్ను దిద్దుబాటు చేస్తాడో, ఎలా నన్ను సరిచేస్తాడో, ఎలా నన్ను క్రమపరుస్తాడో, ఏ వాక్యం ద్వారా దేవుడు నన్ను సంధిస్తాడోనని నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా వాక్యం కొరకు నీ గుండెల్లో ఎప్పుడు ఆ దాహం ఉండునుగాక. చాలాసార్లు మన యూట్యూబ్ ఛానల్లో చెప్పాను, ఆ రోజుల్లో చింతల్లో మన పరిచర్య ఉండేది, ఓ ఫంక్షన్ హాల్లో కూడా జరిగేది. నాయనగారు చాలాసార్లు వచ్చారు, వారి చేతుల మీదుగానే అక్కడ మందిరం ఓపెన్ చేయటం జరిగింది. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఏమంటే జెర్మీ పాస్టర్ గారు, వచ్చే ఆదివారం నుంచి నేను కూడా మీ చర్చికి రావాలనుకుంటున్నాను, రమ్మంటారా అన్నాడు. రావాలనిపిస్తే రాయ్యా అన్న. అయ్యగారు నేను ఒక్కడనే కాదు, నేను గనక మీ చర్చిలో అడుగు పెడితే నా వెనక 50 మంది అడుగు పెడతారు, మొత్తం 51. మంచిదయ్యా రావాలనిపిస్తే రండి అన్న. తర్వాత ఏమన్నాడు తెలుసా, నేను మీ చర్చికి వస్తా కానీ 2 కండిషన్లు మీకు పెడతాను అయ్యగారు, 2 కండిషన్లు మీకు పెడతా, నా కండిషన్లు కనుక మీరు ఒప్పుకుంటే, నన్ను ఒక్కను చూస్తున్నారేమో, నా వెనక చూడండి, నా వెనక 50 మంది ఉన్నారు, నేను అడుగు పెట్టానంటే 51 అన్నాడు. నేను మనసులో అనుకున్నాను, పుణ్యాత్ముడా, చర్చికి వచ్చే వాళ్ళకి నేను కండిషన్ పెట్టి నాకు తెలుసు, కానీ నా కండిషన్ పెట్టిన పుణ్యాత్ముడు ఇంతవరకు లేడు, ఇంతకీ కండిషన్ ఏంటో చెప్పు అన్న. ఏమన్నాడు తెలుసా, నంబర్ 1, చర్చిలో నాకు ట్రెజరర్ పోస్ట్ కావాలండి, అదే కోశాధికారి అంటారు చూసారా, కోశాధికారి ట్రెజరర్. ఆ పోస్ట్ తీసుకున్నాడు ఇస్కరియోతు యోధ, ఊరేసుకొని చచ్చిపోయాడు. మరి మనోడు ఏం చేసుకుందాం అనుకుంటున్నాడో ఏమో, ఆ పోస్ట్ తీసుకొని చచ్చిపోయాడు యోధ.
నేను అన్నా, మన చర్చిలో పోస్టులు గీస్టులు ఏమి లేవయ్యా, అందరూ సమానమే. మీరెవరు అన్నాడు. నేను చర్చిలో పనివాడిని, అట్ దట్ సేమ్ టైం పాస్టర్ గారిని. మరి మీ చర్చికి వచ్చేవాళ్ళు అందరూ ఎవరు అన్నాడు. అందరూ పనివాళ్ళే, అందరూ పెద్దలే అన్నా. అంటే మీ చర్చిలో పోస్టులు లేవా అన్నాడు. అందరూ సమానమే అన్నా. సరే, మొదటిది కుదరలా, రెండోది ఏంటో చెప్పు అన్నా. నాకు ప్రతి ఆదివారం కమ్సే కమ్ 2 పాటలు ఇచ్చుకోవాలి అన్నాడు. వీడు పాటలు పిచ్చోడు. ఎవరు పాటలు ఇస్తే ఆ చర్చికి వెళ్తాడు. ఒక సంఘం, ఒక కట్టుబాటు, ఒక నాయకత్వం, ఒక సేవకుని చేతి నీడలో బ్రతకాలి అన్న ప్రత్యక్షత లేదు. నాకు ప్రతి ఆదివారం ఒక రెండు కాకపోయినా కనీసం ఒకటైనా నాకు పాట ఇవ్వాలి అన్నాడు. నేను అప్పుడు చెప్పా, బ్రదర్, అసలు నువ్వు చర్చికి ఎందుకు రావాలనుకుంటున్నావు? నీ తలాంతులు ప్రదర్శించడానికా? దేవుని మందిరం ఏ ఒక్క నాటికి నీ తలాంతులు ప్రదర్శించడానికి వేదిక కాకూడదు. అఫ్కోర్స్ తలాంతు ఇస్తే అవకాశం ఇచ్చినప్పుడు వాడబడు, కానీ నీ తలాంతులు ప్రదర్శించడానికి మందిరం ఏ ఒక్క నాటికి వేదిక కాకూడదు. మరి మందిరానికి ఎందుకు రావాలి? వాక్యం విని బ్రతుకును మార్చుకోవటానికి, వాక్యం విని జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవటానికి. సంగమా, విశ్వాసులారా, మీరు ఎన్ని సంవత్సరాల విశ్వాసులుగా ఎదిగినా ఈ ప్రత్యక్షత మాత్రం ఎప్పుడు కోల్పోవద్దు. మందిరానికి వచ్చే ప్రతిసారి నా ప్రభు ఏం మాట్లాడతాడో నా బ్రతుకు దిద్దుకుంటా, ఈ ఆదివారం ఏం మాట్లాడతాడో నా బ్రతుకు సరి చేసుకుంటానని ఆ ఆకలితో మనం వస్తే, ఆ ఆశతో మనం వస్తే, నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆశకున్న ప్రాణాలను తృప్తిపరిచేవాడు. నిజంగా ఆ ఆశతో ప్రజలు మందిరానికి వస్తే ఆ సంఘం బహుగా విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తాడు. సరే, యేసును చూడాలని చెప్పి ఈ సమాచారం ఎవరికి తెలియజేశారు? ఫిలిప్పుకు తెలియజేశారు. చెప్పండి, ఎవరికి? యేసును చూడాలని ఎవరు వచ్చారు? గ్రీసు దేశస్తులు. నా వైపు చూడండి. యేసయ్య దగ్గర ఫిలిప్పు ఒక్కడే ఉన్నారా? 12 మంది అపోస్తులు ఉన్నారా? ఏదో పెద్దగా చెప్పండి అయ్యా. ఈ 12 మంది దగ్గరికి వెళ్ళకుండా ఫిలిప్పు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఏదో ఒకటి చెప్పండి బ్రదరు. ఫిలిప్పు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వచ్చింది ఏ దేశస్తులు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? అక్కడే ఉంది కిటుకంతా, మీరే చెప్పాలా. వచ్చింది ఏ దేశస్తులు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆంధ్రే అక్కడ ఉన్నారు కదా, పేతురు వారు అక్కడ ఉన్నారు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు కదా అపోస్తులు. ఫిలిప్పు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? గ్రీసు దేశస్తుడో కాదో తెలియదు కానీ గ్రీకు వీరుడని ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? ద గ్రేట్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ గారి తండ్రికి పేరేంటి? ఫిలిప్పు. అలెగ్జాండర్ తండ్రి గారి పేరు ఫిలిప్పు. ఈ ఫిలిప్ అనే పేరు వినటంతో మొత్తానికి ఈడెవడో మనోడిలాగే ఉన్నాడు. చర్చికి జనాలు వస్తారా? చర్చికి వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టాలనే పలకరిస్తారు, వాళ్ళ బంధువుల్ని పలకరిస్తారు, వాళ్ళ కులస్తుల్ని పలకరిస్తారు, వాళ్ళ స్నేహితుల్ని పలకరిస్తారు, వాళ్ళు నచ్చిన వాళ్ళనే పలకరిస్తారు, వాళ్ళు మెచ్చిన వాళ్ళనే పలకరిస్తారు. సంఘంలో ఎప్పుడు ఈ దరిద్రపు, వింటున్నారా? కొంచెం పెద్దగా ఉందేమో ఈ మాట. ఇలాంటి దౌర్భాగ్యపు కార్యక్రమాలు సంఘంలో చేయకూడదు. ప్రార్థన అయిపోద్దా? నేను కొన్ని చోట్ల మన చర్చిలో చూస్తా, మైకులో చెప్తా, మన చర్చిలో చూస్తా, చుట్టాలు మాట్లాడుకుంటారు గుంపై. చుట్టాలు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చుగా. ఆదివారం చర్చికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు, ఎవరు నూతన ఆత్మలు, ఇంతకు మునుపు పలకరించిన ఆత్మలు ఎవరైనా ఉన్నారా? అలా కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రేమతో పలకరించామనుకోండి, వారు పిల్లలు మందిరంలో స్థిరపడిపోతారు. వాళ్ళ ఆదరణ పొందుకొని ఇంటికి వెళ్ళి ఏం చెప్తారో తెలుసా? మదనపల్లి మన చర్చికి వెళ్ళాం, అలా వెళ్ళేమో లేదో 10 మంది అక్కోళ్ళు వచ్చి మమ్మల్ని పలకరించారు. బాబోయ్, ఇంత ప్రేమ ఏ సంఘంలో మేము చూడలా, ఇంత ఆప్యాయత ఏ సంఘంలో చూడలా, ఇంత పలకరింపు ఏ సంఘంలో చూడలేదని వెళ్ళిన ఆ వ్యక్తి వచ్చే ఆదివారం 10 మందిని తీసుకొని వస్తాడు. ప్రత్యేకంగా చర్చెస్లో
పాత విశ్వాసులకు ఉండే మాయదారి రోగం ఒకటి ఉంది. మాయదారి రోగం ఎవరికి? కొంచెం పెద్దగా. పాత విశ్వాసులకు ఒక మాయదారి రోగం ఉంటుంది. వీళ్ళకి సీనియర్లను మరి ఏంటో తెలియదు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పరు. చేతులు జోడించి పొరపాటు వందనాలు చెప్పరు. ఎవరైనా వచ్చి వందనాలు చెప్పారు అనుకోండి, ఎట్లా వందనాలు చెప్పారు అనుకోండి, ఇక మనోడేంటో తెలుసా? నరేంద్ర మోడీ గారు కూడా ఆ రేంజ్లో బిల్డప్ వేయడం. జగన్ గారికి వందనాలు చెప్తే వెంటనే వందనాలు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారికి వందనాలు చెప్తే వెంటనే వందనాలు చెప్తారు. నరేంద్ర మోడీ గారికి వందనాలు చెప్తే వెంటనే వందనాలు చెప్తారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా ఆ రేంజ్లో బిల్డప్ వేయడం. మనోడి దగ్గరికి వెళ్ళి అన్నా వందనాలు అన్నాం అనుకోండి, నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, మన సంఘంలోకి ఒక నూతన ఆత్మ వచ్చిందంటే ఆ వ్యక్తిని చూడొద్దు. మీకు తెలుసా, ఆ వ్యక్తి తర్వాత ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ ఒక్క వ్యక్తి మన దగ్గరికి వస్తే చూడండి, సంఘానికి వచ్చిన తర్వాత చూడండి సంఘాల్లో ఎట్లుంటుందో తెలుసా? సంఘాల్లో ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరే ముచ్చటాడుకుంటారు ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా. వాళ్ళిద్దరు గ్రూపు, ఆ గ్రూపులోకి ఇంకొకరిని జాయిన్ కానిరు. ఇదొక దరిద్రం. ఈ గ్రీసు దేశస్తులు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? ఆ పేరు ఎంటంతో మొత్తానికి మనోడు. చర్చికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది చూడండి, ఈ చర్చిలో మన రెడ్డీస్ ఎవరు, ఈ చర్చిలో మన నాయుళ్ళు ఎవరు, ఈ చర్చిలో మన కాపులు ఎవరు, ఈ చర్చిలో మన కాకులు ఎవరు, ఈ చర్చిలో మన పాపులు ఎవరు, ఇది వెతుకుతూ ఉంటారు. అట్లా ఉండకూడదు. అద్భుతం. వీళ్ళు ఫిలిప్ దగ్గరికి వెళ్ళారు. ఫిలిప్ ఎంత జెంటిల్మెన్ తెలుసా? వెంటనే భుజం మీద చేసి యేసు ప్రభుని చూడాలనుకుంటున్నారా? దాని ఏముంది, రెండయ్య తీసుకెళ్తా. యేసు ప్రభు నాకు చాలా క్లోజు. నేను ఎంత మాట అంటే అసలు నా మాట యేసు ప్రభు అనండి దాడ్డా రండి, డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తా. మేము చాలా క్లోజ్. నేను అసలు నా మాట కాదనడు అని ఫిలిప్పు లేనిపోయిన పెత్తనం చేసి డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళా. ఎవరి దగ్గరికి వెళ్ళాడో తెలుసా? ఆంద్రియ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య వీళ్ళు యేసయ్యను చూడాలనుకుంటున్నారు, యేసయ్యను చూడాలని గ్రీసు దేశం నుంచి వచ్చారు, ఏమంటారు అన్నయ్య అంటే, అప్పుడు ఆంద్రేయ ఏం చేశాడో తెలుసా? ఫిలిప్పుని తీసుకొని వాళ్ళిద్దరూ కలిసి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారు. ఫిలిప్ ఎవరో తెలుసా? పెద్దరికాన్ని గౌరవించేవాడు. సంగమా, సేవకులారా, మీకు ఒక మాట చెప్తా, మీ తమ్ముడుగా మీ అన్నగా చెప్తా. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, రాజశేఖరయ్య గారా, అయ్యా నన్ను క్షమించండి, నేను ఇప్పుడు చెప్పబోయే మాట అంటే వాళ్ళకి అర్థం అవటానికి చెప్తున్నానయ్యా. రాజశేఖరయ్య గారా నా జేబులో మనిషి, నేను ఎంత చెప్తే అంత, అసలు నా మాట కాదనరు అయ్యగారు. అట్లా వెళ్ళొద్దు పౌలా. అరే పౌలా, అట్లా వెళ్ళొద్దు. ఇక్కడ నీకు ఒక ఆంద్రియా ఉన్నాడు, ఇక్కడ ఒక ఆంద్రియా ఉన్నాడు. ఎవరు ఆంద్రియా? అదిగోది ఎవరు చెప్తున్నారు? ప్రశాంత్ అన్నని. ఆయన ఆంద్రియా. నాకు రాజశేఖరయ్య గారు చాలా క్లోజు. అసలు ఈ చర్చ అంతా గట్టించింది నేనే, 24 గంటలు కష్టపడింది నేనే. ప్రశాంత్ అన్న కోన్ కిస్కా అనొద్దు. ఎప్పుడు పెద్దరికాన్ని గౌరవించాలి. నాయన ఎంత ప్రేమతో ఉన్నా, ఎంత ఆప్యాయంగా ఉన్నా, ఎంత చనువుగా ఉన్నా, మీకు తెలుసో తెలియదో, నాయన దగ్గర లాలింపు ఉంటుంది, తాలింపు ఉంటుంది. ఇందాక వేసారు కదా తాలింపు.
కంటిలో నుంచి రక్తపు చుక్కలు పడాల్సిందే. నాకు డైరెక్ట్గా రాజశేఖరయ్య గారే తెలుసు, నేను డైరెక్ట్గా రాజశేఖరయ్య గారి దగ్గరికి వెళ్తా. నాకు అయ్యగారు తెలీదా? మధ్యలో ఈయన ఎందుకు మధ్యవర్తి, ఇంకొక ఈయన కోనికెస్క ఈయన అనొద్దు. వ్యవస్థ కట్టబడాలంటే, వ్యవస్థ విస్తరించాలంటే పెద్దరికాన్ని గౌరవించే మనస్సు ఉండాలి. ఆమెన్ చెప్తాం, గట్టిగా గట్టిగా చెప్తాం ఆమెన్, గట్టిగా చెప్తాం ఆమెన్. మీకు తెలుసా, మన చర్చిలో ప్రతిష్ఠించబడిన ఆడపిల్లలు ఉన్నారు, ప్రతిష్ఠించబడిన ఆడపిల్లలు ఉన్నారు. దరిదాపుగా వాళ్ళల్లో కొంతమంది సేవకొచ్చి 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు అవుతుంది. ఏ బిడ్డ డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి అన్నయ్య నాకు అది కావాలి, అన్నయ్య నాకు ఇది కావాలని ఈ 15 సంవత్సరాల సేవలో ఒక్కరోజు కూడా డైరెక్ట్గా నా దగ్గరికి రాలా. అలాగని ఇండైరెక్ట్గా కూడా రాలా. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వాళ్ళ తల్లికి చెప్తారు, ఆ తల్లి నాకు చెప్పిద్ది, ఆ తల్లి నాకు చెప్పిద్ది. అరే మేము అన్న దగ్గర బాప్తిస్మం తీసుకున్నాం, మేము చిన్నప్పటి నుంచి అన్న మాకు తెలుసని వాళ్ళు డైరెక్ట్గా రారు. ఎప్పుడు హైరార్కీ ఉంది చూసారా? హైరార్కీ డిస్టర్బ్ కాకూడదు. ఫిలిప్పుకు యేసు ప్రభు వారు తెలుసా తెలీదా? ఇంకోసారి చెప్పండి. ఫిలిప్పుకి యేసు ప్రభు వారు తెలుసా తెలీదా? మరి తెలిస్తే ఫిలిప్పు డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా. ఎప్పుడు పెద్దరికాన్ని గౌరవించాలి. మీరు సంఘానికి వచ్చినప్పుడు కూడా చూడండి, సంఘానికి వచ్చినప్పుడు కూడా కొంతమంది పెద్ద తల్లులు ఉంటారు. ఆ పెద్ద తల్లును చూడటంతో అమ్మా, అక్క, అన్న, అదిగో అమ్మ పేరేంటి, సునీల్ గారు అత్త, అదే తెలుసులే తమ్ముడా, రాజక్క. ఇప్పుడు మీరున్నారు యంగ్స్టర్స్, రాజక్క లేదు, గీజక్క లేదు. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాకు అమ్మతోనే పని, డైరెక్ట్గా అయ్యతోనే పని. అట్లుండొద్దు. వయసులో ఉన్నవారిని, అనుభవంలో ఉన్నవారిని, పెద్దవారిని యంగ్స్టర్స్ గౌరవించేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే పెద్దలను ఎదిరించకుండా గౌరవించే మనస్తత్వం ఉంటుందో ఆ వ్యవస్థ బహుగా విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. నేను కూడా కొన్నిసార్లు నాయనతో నాకు ఎంత చనువున్నా, చూడండి, నాయనతో నాకు ఎంత చనువున్నా, నాయనతో ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా, ప్రశాంతాన కంటే నేను సేవలో ముందున్నా, ఏమనుకోకండి అన్న, మీకంటే సేవలో ముందున్నా, ఎప్పుడైనా నాయనతో నేను మాట్లాడాలి చూస్తే ప్రశాంత్ అన్నకు ఫోన్ చేస్తా, అన్న నాయన ఫ్రీగానే ఉన్నారా, ఇప్పుడు ఫోన్ చేయొచ్చా, మాట్లాడొచ్చా. కొన్నిసార్లు అన్నని అడుగుతా. ఎందుకో తెలుసా? ఒకరినొకరు గౌరవించుకోవటం నేర్చుకోవాలి. ఎదుటివాడు తనకంటే ఘనుడని ఎంచుకునేటువంటి మనస్తత్వం ఎప్పుడూ ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఫిలిప్ ఎవరి దగ్గరకు వచ్చారు? కొంచెం పెద్దగా చెప్పాలి. ఫిలిప్ ఎవరి దగ్గరకు వచ్చారు? ఆంద్రే ఏం చేశాడు ఫిలిప్తో? ఫిలిప్, నువ్వు ఎక్కడుండు, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంత గొప్పోడువా, నీ స్థాయి ఏంటో నీకు తెలుసుగా, నువ్వు ఎక్కడే ఉండు అని ఫిలిప్ను అక్కడ పెట్టి ఆంద్రేయ ఒక్కడే వెళ్ళి మాట్లాడాల. ఆంద్రేయ ఏం చేశాడో తెలుసా? ఫిలిప్పుతో కూడా, విన్నారు ఈ మాట, ఫిలిప్పుతో కూడా ఫిలిప్పును కలుపుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అమలారా ఐలారా, నాయకుడు ఎలా ఉండాలో చెప్తా. నాయకత్వం అంటే అదేదో కుర్చీ మీద కూర్చొని రూలింగ్ చేసుకునే వ్యవస్థ కాదు, పెత్తనం చేసే వ్యవస్థ కాదు, అధికారం చేసే వ్యవస్థ కాదు. అది అధికారం కాదు, బాధ్యత. ఆ బాధ్యత ఎలా ఉండాలో తెలుసా? ఆంద్రియ ఫిలిప్పును కూడా కలుపుకున్నట్లుగా నాయకుడు ఎప్పుడు చిన్న పిల్లలను కూడా కలుపుకొని పోవాలి. నా మాట మీకు అర్థమైందా? ఎవరిని? ఈడు బచ్చాగాడండి, ఈయన కలుపుకునేదేంటి? ఈడు చిన్నపిల్లడండి, ఈయన కలుపుకునేదేంటి? ఎవరిని తృణీకరించొద్దు. ఏమో ఆ చిన్నపిల్లోడే రేపు పెరిగి పెద్దవాడే ప్రపంచాన్ని తలకిందులు చేసే సేవకుడు కావచ్చు. ఏమో ఆ చిన్నపిల్లోడే రేపు సేవలో మనకు కుడిభుజంగా ఉండి ఉండొచ్చు.
ఏమో ఆ చిన్నపిల్లోడే రేపు పెరిగి పెద్దవాడే ఓ పెద్ద కంపెనీ స్థాపించి సేవకు బహుగా కష్టపడే వ్యక్తులు వాడు ప్రధాన భూమికి పోషించి ఉండొచ్చు. ఈరోజు చిన్నవాడిగా కనపడవచ్చు. నేనంట రాజశేఖరయ్య గారు రాత్రికి రాత్రి ఒకేసారి గొప్పోళ్ళు అయ్యారా? ఒకప్పుడు ఈ మదనపల్లి ప్రాంతంలో ఎన్ని శ్రమలు అనుభవించారు. ఆ చిన్నవాడే పెరిగి పెద్దవాడే ఈరోజు ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రవక్తగా మారిపోయాడు. అందుకని ఎప్పుడు బిడ్డలారా, సంఘానికి వచ్చే ఎవరిని తృణీకరించకుండా నాయకుడు ఎలా ఉండాలో తెలుసా? చిన్న పిల్లలను కూడా కలుపుకోవాలి. ఎవరిని? కొంతమంది ఉంటారు ఎవరిని కలుపుకోరు, ఆడికి ఆడే ప్రపంచం, ఎవరిని కలుపుకోరు. ఆడు మంచివాడు కాదు, ఈడు మంచివాడు కాదు, వాడు వేస్ట్, ఈడు వేస్ట్, ప్రతి ఒక్కడిని వేస్ట్ అంటారు. మదర్ తెరీసా ఏముంటుందో తెలుసా? నువ్వు ప్రజలను ప్రతి ఒక్కరిని ద్వేషించుకుంటూ పోతే నిన్ను ప్రేమించేవాడు ఎవ్వడు నీకు మిగలడు. హల్లెలూయానా? అరే గుండెల్లో భయం పడుతుంది ఈ మాట అన్నప్పుడు హల్లెలూయా అంటారేంటి? నువ్వు ద్వేషించుకుంటూ పోతే చివరికి నిన్ను ప్రేమించేవాడు ఎవడో మిగలడు, అనాథమైపోతావు. కొంతమంది చూడండి, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు. నేను రాణి ఇంజనీర్స్ లిమిటెడ్ అనే కంపెనీలో పనిచేసేవాడిని. ఆర్కే రామకృష్ణ అని ఒక ఆయన పద్దాకల జిఎం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసేవాడు. సార్ వీడు మంచివాడు కాదు సార్, మన భాషలో చెప్తాను, ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చున్నవాడు మంచివాడు కాదు సార్, కీబోర్డ్ వచ్చేవాడు మంచివాడు కాదు సార్, ప్యాడ్ కొట్టేవాడు మంచివాడు కాదు సార్, ఆ ఆడపిల్లలు మంచివాళ్ళు కాదు సార్, వీళ్ళ పిల్లలు మంచివాళ్ళు కాదు సార్ అని వెళ్ళినప్పుడల్లా జిఎంతో ఆడు మంచివాడు కాదు, ఈడు మంచివాడు కాదు అని చెప్పేవాడు. విని విని జిఎం ఏమన్నాడు తెలుసా? ఆర్కే వై డోంట్ యూ థింక్ యువర్ సెల్ఫ్? నాకు తెలిసి ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు అని అంటున్నావంటే నాకు తెలిసింది ఏంటంటే అసలు నువ్వే మంచోడు కాదు అనుకుంటా. హల్లెలూయానా? అదేదో సామెత ఉంది కదా, కావేరి లేనోడికి కొంతమందికి ప్రేమించడం రాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు. నాయకుడు ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? నా వైపు చూడండి, నాయకుడు ఎప్పుడు ఎలా ఉండాలో చెప్తాను. ఎన్ని వేళ్ళు? ఈ వేళ్ళలో శ్రేష్టమైన వేలేది? అన్నీ శ్రేష్టమే. ఏం తమ్ముడు ఇదొకటేనా ఫనీ? అయితే తతిమ 4 ఏళ్ళు ఇచ్చేసే నాకు. ఈ 5 వేలలో శ్రేష్టమైన వేలేదంటే 5 శ్రేష్టమైనవే. బట్ వీటిలో ప్రాముఖ్యమైన వేలు బొటన వేలు. ఈ బొటన వేలే కనుక లేకపోతే ఒకసారి చూడండి, అమ్మ పెన్ను కింద పడేరా, చేతిలో ఉన్న పెన్ను కింద పడే, నీ చేతిలో ఉన్న పెన్ను కింద పడేరా, కింద ఇటు నా ఎదురుగేసేయి, బొటన వేలు సహాయం లేకుండా తీసుకో. రాయి తల్లి, మళ్ళీ బొట్టం వేలు పట్టుకున్నావు, ఈ చేయి పట్టుకున్నావు. బొట్టన వేలు సహాయం లేకుండా చూడండి ఏం చేయలేదు. ఈ బొట్టన వేలు ఎంత గొప్పదో తెలుసా? ప్రతి వేలు దగ్గరికి వెళ్ళింది. ఈ వేళ్ళు ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి, కానీ ఒకదాని దగ్గర కొట్టి వెళ్దాం, పక్క పక్కనే ఉంటాయి. కావాలంటే చూడండి. నాయకుడు ఎప్పుడు ఎట్లుండాలి? చిన్న పిల్లోని కలుపుకోవాలి, పెద్దోడిని కలుపుకోవాలి, ప్రేమించేవాడిని కలుపుకోవాలి, థూ అని ద్వేషించేవాడిని కలుపుకోవాలి. ఎవరిని తృణీకరించకుండా నాయకుడు అనేవాడు ప్రతి వారిని కలుపుకుంటూ వస్తే అందరినీ కలుపుకునే నాయకుడు ఎక్కడుంటాడో నేనంట వాడు ఒక ప్రభంజనం, వాడు ఒక విప్లవం, వాడు ఒక కెరటోలాగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అసలు నేనంట ఈ ప్రపంచంలో ఉన్న నాయకులందరిలో మహా గొప్ప నాయకుడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు సేవ చేస్తున్న దినాల్లో 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, మీకు తెలిసిన వాళ్ళు టకమని చెప్పండి. ఈ 12 మంది అపోస్తుల్లో యేసు ప్రభు వారి గుణగణాలకు తగినట్లుగా మంచి గుణం కలిగిన అపోస్తులు ఎవరు?
పేతురు. పేతురా. ఏం తమ్ముడా, మీ నాన్న పేరు పేతురా ఏంటి? పేతురా. యేసు ప్రభు నీకు తెలుసు కదా అని చిన్నదంటే ఏమన్నాడు? అమ్మొట్టు, ఆ పేరే వినలేదన్నాడు. అసలు ఆ పేరు నాకు తెలియదు అన్నాడు. ఒట్లేసాడు. చివరికి శపించుకోవటం మొదలు పెట్టాడు. యేసయ్య ప్రేమ గురించి చెప్తే మా వాడు కత్తి తీసుకొని మలుకు చెవు తెగ్గొట్టేశాడు. సరే, యోహాను యాకోబు అంటారా? ఒకరోజు ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామం వాళ్ళు చేర్చుకోలేదు యేసయ్యని. వీళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా, ఏలి అగ్ని కుమ్మరించి తగలబెట్టినట్లుగా ఈ ఊరి మీద అగ్ని కురిపించి తగలబెడదామా? వాళ్ళకి బైబిల్ పండితులు ఏమని పేరు పెడతారంటే బైబిల్ నక్సలైట్లు. వాళ్ళ కోపం వస్తే ఊర్లు తగలబెడతారు. విన్నారా? 12 మంది 12 రకాలైన అవలక్షణాలు కలిగిన వాళ్ళు. నేనంట ఆ 12 మందిలో యేసయ్య గుణాలకు ధీటైన గుణాలు కలిగిన వాడు ఒక్కడూ లేడు. కానీ ఆ కృపగల దేవుడు ఓర్చుకున్నాడు, సహించాడు, భరించాడు, వారిని సహిస్తూ వచ్చాడు. ఎవరిని సహించాడో, ఎవరిని ఓర్చుకున్నాడో తర్వాత కాలంలో వారే దేవుని పరిచర్యలో కుడి చేతి పుత్రులుగా మారి భూలోకాన్ని తల్లకిందులు చేసి అపోస్తులుగా మారిపోయారు. పెద్దగా చెప్దాం ఆమేన్. కొంచెం పెద్దగా చెప్దాం ఆమేన్. కొంచెం పెద్దగా చెప్దాం ఆమేన్. ఎవరిని తృణీకరించాల, వారిని ఓర్చుకున్నాడు, సహించాడు, భరించాడు. మన సేవలోనే ఒక సంగతి చెప్తాను. ఒక అన్నున్నాడు, సోమవారం నుంచి శనివారం వరకు రెగ్యులర్గా నా గురించి చెడు చెప్తాడట. 99.99% మన చర్చిలో అసలు నెగిటివ్ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఎవరు లేరు. మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. అస్సలు లేరు. ఏదో అన్ని వేల మందిలో 1-6 ఉంటారు. అసలు నేను పట్టించుకొని ఆ వ్యక్తి సోమవారం నుంచి శనివారం వరకు ఇక వెళ్ళిన చోటల్లా నా గూర్చి, సేవ గూర్చి, ఇదిగో పాస్టర్ గారు మారిపోయారు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని ఏదేదో అంటూ ఉంటాడట. సోమవారం నుంచి శనివారం వరకు అక్కడ ఇక్కడ చెప్తాడు కదా. విచిత్రం, ఏ ఆదివారం చర్చి మానడం వల్ల మానకపోగా చర్చిలో ఎక్కడ కూర్చుంటాడో తెలుసా? 3వ వరుసలో కూర్చుంటాడు. ఇక నా వైపు చూస్తాడు, ఏం చెప్తావో చెప్పు చూద్దాం. నేను దేవుని కృప, నాకు ఇచ్చిన కృప ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో జరిగిన విషయాలు స్టేజ్ మీద ఎక్కించను. పొరపాటున గ్రౌండ్ లెవెల్లో ఎన్నైనా జరగనియండి కాక, అవి పొరపాటున స్టేజ్ మీద ఎక్కించను. అస్సలు మాట్లాడను. ఒకవేళ నేను చెప్పబోయే మాట ఎవరికైనా ఇది తగులుతుంది అని అనుకుంటే నన్ను క్షమాపణ అడిగి, పరిశుద్ధాత్ముడా నువ్వు నన్ను ప్రేరేపిస్తున్నావు, క్షమించండి అని కొన్నిసార్లు ఆ మాట దాటవేయటానికి ప్రయత్నం చేస్తా. నా గూర్చి ఏమన్నా చెప్తాడేమో అన్నట్టుగా ఇక ఎట్టాగే చూస్తాడు. నేను అసలు ఒక్క మాట అనేవాడిని కాదు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్ళేవాడిని. ఆయన దగ్గరికి వచ్చేసరికి షేక్ హ్యాండ్ కాదు, మనిషిని దగ్గరకు తీసుకొని గుండెల్లో పెట్టుకునేవాడు. మా పెద్దోళ్ళు అనుకునేవాళ్ళు, గుండెల్లో పెట్టుకున్న మాకేమో షేక్ హ్యాండ్ ఇచ్చాడు, గుండెల మీద గుద్దేవాడినేమో గుండెల మీద పెట్టుకున్నాడు. ఏ పాస్టర్ అండి పాస్టరు అని. అఫ్కోర్స్ అందరూ అట్లా అనరు, ఎవరో ఒకళ్ళిద్దరో. ప్రేమించే మాకేమో షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇట్లా చేసినోడినే మాత్రం గుండెల మీదకి పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? నేను ఆ వ్యక్తిని అలా ప్రేమించడానికి కారణం ప్రభు ఎదుట చెప్తున్నా. నా దోషాన్ని చూస్తే రక్షించబడిన నాటి నుండి ఈ స్థానంలో నిలవబట్టడానికి నేను యోగ్యుని కాదు. నన్ను నా ప్రభు క్షమించాడు, నా ప్రభు నన్ను సహించాడు, నా ప్రభు నేను భరించాడు. నన్ను నా ప్రభు క్షమించినట్లుగా ఎదుటివాడిని నేను క్షమించకూడదా? నా ప్రభు నన్ను చేరదీసినట్లుగా నేను ఎదుటివాడిని చేరదీయకూడదా? నా ప్రభు నాకు అవకాశం ఇచ్చినట్లుగా నేను ఎదుటివాడికి అవకాశం ఇవ్వకూడదా? నేను క్షమించబడ్డాను గనుక ఎదుటివాడిని క్షమించాలి. ఆ ఒక్క మాట గుర్తొచ్చి మనిషిని దగ్గరికి తీసుకునేవాడిని. ఎన్ని అన్నాడన్నా నేను పట్టించుకునేవాడిని కాదు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? జరగకూడని ఒక ఘోరమైన కార్యం ఆ ఇంట్లో జరిగింది. మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో ఫోన్ చేసి వచ్చాడు భార్యతో కలిసి.
రావటం కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నీకు వ్యతిరేకంగా మాట్లాడి పాపాన్ని మూటగట్టుకున్నా, కొర కుటుంబంలాగా సంఘంలో నా కుటుంబం తయారైంది, నన్ను క్షమించయ్యా. నేనన్నా, మనం ఒక ఇల్లన్నా, పిల్లలు కొన్నిసార్లు తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా తల్లిదండ్రుల మీద కొన్నిసార్లు మాట్లాడతారు. మనం ఒక కుటుంబం, నువ్వు నా కొడుకు లాంటోడివి, నేను తండ్రి లాంటోడిని, నన్ను కాకపోతే ఎవరిని అంటావన్నా, అయినా నువ్వు నన్ను ఎందుకు అన్నావు, నాకేం తెలియదు అని ఏమీ తెలియనట్లుగా బిడ్డను చారదీశా. విచిత్రం తెలుసా, ఈరోజు ఆ కుటుంబం సేవలో నాకు కుడి చేతి పుత్రులుగా, కుడి భుజాలుగా దేవుని కొరకు నిలవబడ్డారు. మన పెద్ద మందిరం కట్టేటప్పుడు ఆ ఒక్క వ్యక్తే 8 లక్షల రూపాయలు కానుక మందిరానికి ఇచ్చాడు. వినారు ఈ మాట? నాయకుడు ఎప్పుడు ఏం చేయాలి, ఎట్లా ఉండాలో చెప్తా. దండ ఉంది కదా, దండ 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 తమ్ముడా తెలుసు కదా, అదే పూలదండ ఉంది కదా, పూలదండలో ఏమేమి ఉంటాయి చెప్పండి? టక ఇక అంతేనా? పూలదండలో దారం, పూలు, ఇంకంతేనా? మరి ఆకులు ఉంటాయి, మొగ్గలు ఉంటాయి, వికసించిన పువ్వులు ఉంటాయి, చిమ్కీలు ఉంటాయి, దారం ఉంటుంది. నేనంట, ఈ పూలన్నిటినీ దండగా చేసింది ఏది? చెప్పాలి. పూలన్నిటినీ దండగా చేసింది ఏది? ఇంకోసారి చెప్పాలి. పూలన్నిటిని దండగా చేసింది ఏది? దారం ఏం చేసింది? మొగ్గను కలుపుకుంది, పుష్పించిన పువ్వును కలుపుకుంది, ఆకును కలుపుకుంది, చెంకీని కలుపుకుంది, అన్నిటినీ కలుపుకొని వెళ్ళిపోయింది. నాయకుడు ఎప్పుడు కూడా కుంటోడైనా, గుడ్డోడైనా, రోగిష్ఠుడైనా అందరినీ మనం కలుపుకుంటూ వెళ్ళిపోయేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దండ వైపు చూడండి. దండ వైపు చూస్తే పూలు కనపడతాయా, కనపడవా? ఆకులు కనపడతాయా, కనపడవా? దారం కనపడిద్దా, కనపడదా? అట్లుండాలి నాయకుడు. నేను కనపడాలా, నేను వినపడాలా అన్నట్లుగా కాదు. లీడర్ ఏ ల్యాడర్, లీడర్ ఏ ల్యాడర్. నేను చెప్తా, మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి మనకిచ్చిన దైవజనుడు నిజమైన నాయకుడు. ప్రైజ్ ది లార్డ్. వారి సహాయంతో ఎంతోమంది దేవుని కృపను బట్టి బలమైన పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. నేనే కనపడాలి, నేనే వినపడాలి ఆ మనస్తత్వం లేదు. లీడర్ ఎప్పుడు ఒక లీడర్గా 10 మంది పైకి రావటానికి అవకాశం ఇచ్చేటువంటి వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. నేను నిన్ననే శనివారం మన చర్చిలో కోయిర్ ఉన్నారు కదయ్యా, ఆ కోయిర్లో ఒక తమ్ముడికి చెప్పాను, అన్నా 24 గంటలు నువ్వే వాడుకో, స్వతంత్రం రాకమునుపు నుంచి నువ్వు ఎక్కడ పాడుతున్నావు, 1947 నుంచి పాడుతున్నావు. ఇంతమంది కోయిర్ ఉన్నారు కదా, లీడర్ ఏ ల్యాడర్. మరొకళ్ళకి అవకాశం ఇవ్వు, నువ్వు వెనకుండి నిలవబడి వాడిని ప్రోత్సహించు. ఇది ఒక మంచి నాయకుడికుండే దివ్యమైనటువంటి లక్షణం. అమ్మా, నేనంట మన పరిచర్యకు వచ్చే ప్రతి బిడ్డ ఒక నాయకుడిగా ఎదుగునుగాక. నాయకుడు అంటే మొటామేశ్వరి అనుకునేరుగాక. కొంతమందిని పోగు చేసి కోరహులాగా ఏదో దరిద్రపు కార్యక్రమాలు చేసేవాళ్ళు అనుకునేరుగాక. వ్యవస్థను కట్టే విషయంలో ప్రతి వాణ్ణి కలుపుకుంటూ ఐక్యతకు మారుపేరుగా ఉంటే పరిచర్య బహుగా విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తాడు. నా వైపు చూడండి. ఈ వేలు, ఈ బొట్టన వేలు ఏ వేలును కలుపుకుంది? ఎంతిది? దీన్ని ఏమంటారు చెప్పండి? చిన్న వేలు, చిటికిన వేలు. ఈ చిటికిన వేలు అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, వేళ్ళ మీద కూడా మనసు పెట్టండి. నాయన పిల్లల గురించి ఎందుకు చెప్పారు? ఏ యంగర్ ఈజ్ ఏ లాంగర్. యవన బిడ్డలు ఎక్కువ కాలం సేవలో ఉండేవాళ్ళు. 2002, 2003, 2004 ప్రాంతంలో ఇలా ఈ చిన్న వయసులో ఉన్న పిల్లలు ఉన్నారే,
వాళ్ళకి అక్షరాభ్యాసం చేసి వాళ్ళకి అక్షరాలు నేర్పి స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి పంపించేమే 20 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా? గత ఆదివారం ఒక తమ్ముడు 1,50,000 రూపాయలు కానుక తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. ఏంట్రా తమ్ముడు ఇది అన్నా చార్టెడ్ అకౌంట్ పూర్తయిందన్నా, హెచ్డిఎఫ్సి ఏదో బ్యాంక్, ఆ బ్యాంకులో దేవుడు ఉద్యోగం ఇచ్చాడన్నా, నా మొట్టమొదటి శాలరీ దేవుని మందిరాన్ని కానుకిస్తున్నానని మొట్టమొదటి శాలరీ, ఫస్ట్ శాలరీ ఎంత? ఈరోజు ఎంత ఇచ్చాడు? 1,50,000 రూపాయలు మొదటి జీతం ఇచ్చాడు అన్నారే. ఒకప్పుడు ఆ బిడ్డ ఏ స్థితిలో ఉన్నాడు? చిన్న స్థితి కాదు, చిన్నవాడు. ఏమో ఈ బిడ్డలే రేపు భూలోకాన్ని తలకిందులు చేసే ప్రవక్తలుగా మారొచ్చు, ఈ బిడ్డలే ఆఫీసర్లుగా మారొచ్చు, సేవకు నీళ్లు పోసే వ్యక్తులుగా దేవుడు దీవించవచ్చు. అందుకని నాయకులు ఎప్పుడు ఏం చేయాలి? అందరినీ కలుపుకుంటారు. రే చిన్న ప్రార్థన చేసేప్పుడు కళ్ళు మూసుకో, కళ్ళు అట్లా తెరవద్దు, అడబెడ్లో నెత్తి మీద ముసుకేసుకో అని చిన్న పిల్లలకు కూడా ప్రతిదీ మనం నేర్పితే ఆ చిన్న పిల్లలే ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ చిన్నవారిని పెంచి ఆ చిన్నవారే రేపు పెద్దవారిగా మారిపోతారు. అందుకని చెప్పండి ఏం చేయాలి? సో ఇప్పుడు ఆంధ్రేయ ఎవరిని కలుపుకున్నాడు? నాయకుడు ఎప్పుడు చిన్నవారిని కూడా కలుపుకొని వెళ్ళాలి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అసలు విషయమే కానీ కొసరతో ముగిస్తాను క్లుప్తంగా. యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య ఏమన్నారు తెలుసా? అయ్యా వాళ్ళు నన్ను చూడటానికి వచ్చారా, ఏం కంగారు పడకండి. ఈ గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన తర్వాత ఇది ఫలించటం కాదు, విస్తారంగా ఫలిస్తుంది. ఆ గోధుమ గింజే యేసుక్రీస్తు వారు చనిపోక మునుపు, సమాధి చేయబడక మునుపు కేవలం ఇశ్రాయేలు దేశానికి మాత్రమే ఆయన పరిమితం. ఆ గోధుమ గింజ భూమిలో పడి చనిపోయి మొలకెత్తిన తర్వాత సరిహద్దులు దాటి ఒక్క దేశానికి మాత్రమే పరిమితమైన యేసుక్రీస్తును గూర్చిన వార్త 200 దేశాలకు విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన చనిపోక మునుపు ఒక దేశానికే పరిమితం, ఒక జాతికి మాత్రమే పరిమితం. చనిపోయిన తర్వాత ప్రపంచ దేశాలకు విస్తరించాడు. దైవజనమా, ఒక దైవ సేవకుని సేవ విస్తరించాలన్నా, ఒక క్రైస్తవుడు ఏ కోణంలో విస్తరించిన వాడై ఉండాలన్నా వాడు చావాలి. యేసయ్య అంటాడు, అది చచ్చిన యొడల బహుగా విస్తరించును. మరోసారి చెప్పండి, మొత్తం చెప్పాలి. అది చచ్చిన యొడల బహుగా విస్తరించును. అంటే నువ్వు బహుగా ఫలించాలంటే ఏం కావాలి? నువ్వు చావాలా. అంటే నువ్వు చావాలంటే ఏం చావాలా? దాని అర్థం ఏంటో తెలుసా? నీ సుఖభోగాలు చావాలా, నీ నిద్రమత్తు చావాలా, నీ సుఖాసక్తి చావాలా, నీ శరీరాన్ని ఏలుబడి చేసే లౌకికేచ్ఛలు చావాలా, నీలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఇవన్నీ నీ లోపల చస్తే మరణంలో నుంచి జీవం పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓసారి నేను మాచర్ల ప్రాంతానికి వెళ్ళాను. ఆ తమ్ముడి పేరు జాన్ వెస్లీ, చిన్న కుర్రోడు. ఇది 2015 ఆ ప్రాంతం. అన్నయ్య ఒకసారి మా దగ్గరికి రండి. నేను ఎవరోలే ఎందుకులే అన్నట్లుగా నేను అతనికి డేట్ ఇవ్వాల. ఓ రోజు పదే అడుగుతూ ఉంటే, తమ్ముడు నేను గుంటూరు వస్తున్నాను, గుంటూరు నుంచి శనివారం నేను హైదరాబాద్ వెళ్తాను, అందివే శనివారం పగటిపూట నీకు వాక్యం చెప్పి వెళ్తా తమ్ముడు, మీ చర్చిలో వాక్యం చెప్తాను అనుకున్నాను. ఆ తమ్ముడు చిన్న వయసు, 25 సంవత్సరాలు. ఓ తమ్ముడు 25 సంవత్సరాల వయసు, చిన్నోడు. నా మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసా? ఈ చిన్నోడు చర్చికి ఎంతమంది వస్తారు? ఓ 50-60 మంది అంతే కదా, 50-60 మంది అంతే కదా. సర్లే, చాలా కాలం బట్టి అడుగుతున్నాడు కదా, ఒక పగటిపూట వాక్యం చెప్పి హైదరాబాద్ వెళ్దామని మాచర్లు వెళ్ళాను. ఆ చర్చికి వెళ్ళక మునిపే నమ్ముతారా, చర్చికి ముందు వరుసగా బండ్లు పార్క్ చేసి ఉన్నారు. ఏంట్రా ఎన్ని బండ్లు వచ్చినాయి చూసా.
ఏమో ఎక్కడన్నా ఫంక్షన్ జరుగుతుందేమో, ఇక్కడ పెట్టారేమో అనుకున్నా. ఓ చిన్న చర్చ్ ఏమో అనుకున్నా. చర్చి లోపలికి వెళ్తే 30 అడుగులు వెడల్పు, 75 అడుగులు పొడుగు. మందిరం సరిపోలా, పక్కమట టెంట్ వేశారు. ఓ 50-100 మంది వస్తారులే అనుకొని వెళ్తే ఆ మందిరంలో ఆ మీటింగ్కి, శనివారం పగటిపూట మీటింగ్కి 700 మంది ప్రజలు వచ్చారు. ఆ రోజుల్లో మనకి యూట్యూబ్ పరిచర్య లేదు, మనం ఎవరికి అంతగా తెలియదు. సరే, మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఒక 10 మంది వచ్చి ఉంటారు. 700 మంది వస్తే నేను అడిగా, తమ్ముడు వీళ్ళంతా మీ చర్చికి వచ్చేవాళ్ళే నాన్న అన్న. వచ్చిన వాళ్ళలో ఒక 600 మంది మనోళ్ళు అన్న, 100 మంది మాత్రం బయట వాళ్ళు. ఏదో మీరు వస్తున్నారని కొంతమంది తెలిసి వచ్చారు. అయినా ఈ 600 మంది కాదన్నా, మా విశ్వాసులు ఇంకా కొంతమంది రావాలి. దేవుని కృప 750 మంది ప్రజల దాకా ప్రతి ఆదివారం మందిరానికి వస్తారన్నా అన్నాడు. నీ వయసు ఎంత తమ్ముడా అన్న? 25 అన్నా అన్నాడు. నమ్ముతారా? ఆ బిడ్డ ఆ మాట చెప్తే నేను సిగ్గుపడ్డా. అప్పటికి నాకు 35, 40 సంవత్సరాలు ఇంచుమించు. 25 సంవత్సరాలు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద సంఘమా? నేను భోజనం చేసేటప్పుడు అడిగా, తమ్ముడు ఇంతమంది ఆత్మలను నువ్వు ఎట్లా సంపాదించగలిగావు? 750 మంది, నీ వయసు చూస్తే ఇంత చిన్నది, ఎలా నువ్వు సంపాదించగలిగావు అన్న? దేవుని కృప, నా దేవుని కృప. దేవుని కృపే తమ్ముడు, నేను కాదంట్లా. నీలో మొత్తానికి ఏదో ప్రత్యేకమైన కృప దేవుడు నీ లోపల చూసి ఉంటాడు. ఏం జరిగింది తమ్ముడు? ఎట్లా నువ్వు సేవ చేసావు? తమ్ముడు తలదించుకొని కళ్ళెమ్మని నీళ్ళు పెట్టి ఏమన్నాడు తెలుసా? గడిచిన 4 సంవత్సరాల నుంచి ప్రతిరోజు మధ్యరాత్రి 12 గంటల నుంచి 4 గంటల వరకు ప్రతిరోజు రాత్రి మందిరంలో ప్రార్థన చేస్తానయ్యా. సరిగ్గా మధ్యరాత్రి 12 ప్రాంతంలో లేస్తా, మందిరంలోకి వెళ్తా. తెల్లవారుజాము 4 గంటల వరకు, దేవా రేపు ఆదివారం గుంపులుగా ప్రవాహంలాగా ప్రజలు మందిరానికి రావాలి. మందిరం ఖాళీ కనపడకూడదయ్యా. సంవత్సరం వెంబడి సంవత్సరం గుడారపు త్రాళ్ళు పొడిగించబడాలి. ఈ సేవ విస్తరించాలి. దేవా ఈ సేవను ఆశీర్వదించాయి అని 4 సంవత్సరాల నుంచి మధ్యరాత్రి 12 గంటల నుంచి 4 గంటల దాకా నేను ప్రార్థన చేస్తానన్న. నాకు సిగ్గు అనిపించింది. 4ంటికి పండుకోవటానికి వెళ్ళేటప్పుడు మా ఆవిడని లేపుతానన్నా, మా భార్య లేస్తుందన్నా. 4 నుంచి 6 దాకా ఆవిడ ప్రార్థన చేస్తన్నా. ప్రతిరోజు రాత్రి 6 గంటలు ప్రార్థన చేస్తామన్నా. ఆ యవన బిడ్డలు ఎవరో తెలుసా? సుఖాసక్తుల విషయంలో చచ్చిన వాళ్ళు. సుఖాసక్తుల విషయంలో చచ్చిన వాళ్ళు. అసలు మనిషికి మంచి గాఢ నిద్ర పట్టేది ఎప్పుడు? చెప్పండి గట్టిగానండి కదా. ఇప్పుడు నేను చెప్పిన టైంలోనే కదా మనిషికి బాగా గాఢ నిద్ర పట్టే టైం అది. ఆ టైంలో గాఢ నిద్ర పట్టే టైంలో నిద్ర చంపుకొని గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే అది బహుగా ఫలిస్తుంది అని రాసి ఉంది కదా. ఏ సేవకుడైన సేవ ఫలించాలంటే సుఖభోగాల విషయంలో చచ్చిన వాడై ఉండాలి, నిద్ర విషయంలో చచ్చిన వాడై ఉండాలి, సుఖాసక్తి విషయంలో చచ్చిన వాడై ఉంటే అద్భుతం. మరణములో నుండి జీవాన్ని దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. మీకు తెలుసు, నేను మధ్యాహ్నం చెప్పాను, అగైన్ మరలా చెప్తాను. అసలు ఈ మదనపల్లి అనే ఈ మారుమూల ప్రాంతం దైవజనుని ద్వారా దేవుడు తన కృపను బట్టి ప్రపంచానికి తెలిసేటట్లుగా దేవుడు చేశాడు. ఈ సేవ కులబలంతో పైకొచ్చింది కాదు, ధనబలంతో పైకొచ్చింది కాదు, అందబలంతో పైకొచ్చి. నేను చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నాయనగారి చెప్పులు తీసుకొని శుభ్రంగా తుడిచి నాయనగారి చెప్పులకు పాలిష్ కొడతా. నాయనగారి చెప్పులకు పాలిష్ కొడతా. ఆ పాలిష్ కొట్టేటప్పుడు, ఆయన చెప్పులు పట్టుకునేటప్పుడు నా గుండెల్లో భావన ఏంటో తెలుసా?
సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద. అయ్యా, నీ సేవకుని పాదరక్షకలు పట్టుకునే భాగ్యం నాకు ఇచ్చావు. ఇది నా ధన్యత. అయ్యగారి ప్రక్కన కూర్చోవటం నేను ఘనతగా ఎంచుకోను. అయ్యగారి గౌరవాన్ని దిగజార్చినట్లు నేను అనుకుంటా. అయ్యగారి ఎదురు కుర్చీలో కూర్చోవటం, ఓ నన్ను కూడా దేవుడు, ఏనాడు మనస్సులో కూడా ఈ ఆలోచన రాదు. ఆయన కుర్చీ మీద కూర్చుంటే కింద కూర్చోవటం నాకు ఇష్టం. మీరు కావాలంటే అడగండి. ఆయన ప్రక్కన కూర్చోవటం అదేదో గౌరవంగా నేను ఎంచుకోను. అయ్యగారు మా దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఇష్టమైన పరిచర్యలో అయ్యగారికి గుండీలు పెట్టుకోవటానికి చెయ్యి వణుకుతూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి ఆ గుండీలు పెడతా ఉంటే, అన్న నన్ను నాలో మిమ్మల్ని చూసుకున్నా, ప్రశాంతాన్ని ఎట్లా సేవ చేస్తాడు తండ్రికి, నాకంత సేవ చేసే భాగ్యం ఇచ్చేవయ్యా. ఆయన కడుపున పుట్టకపోయినా ఆయనకి పరిచర్య చేసే అవకాశం ఇచ్చేవయ్యా. చేతులు వణుకుతూ ఉంటే, నాయన నేను గుండీలు పెడతానే, ఆయనకి అన్నం వడ్డిస్తానే, ఎంత సంతోషం అనిపిస్తుందో అంత సంతోషం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మన కళ్ళ ముందు ఉన్న మన సేవకుల విలువ మనకు తెలియదు. వాళ్ళు చనిపోయిన తర్వాత రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తాం. వాళ్ళు మనకు దూరమైన తర్వాత అయ్యో 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 ఎంత గొప్ప, అయ్యో చనిపోయిన తర్వాత రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తాం. బ్రతికున్న దినాల్లోనే ఎదుటివారి విలువ తెలియాలి. నేను పౌలుకు చెప్పా, నేను వచ్చినప్పుడు చెప్పాను, పౌలా నాయన వయసు 70 సంవత్సరాలు, భయపెట్టడానికి మాట చెప్పట్లా. ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం. నాయన ఎట్లా చూసుకోవాలో తెలుసా? ఒకవేళ నాయనే గనక ప్రభు దగ్గరికి వెళ్తే నీ గుండెల్లో ఉండాల్సిన తృప్తి, నాయన బ్రతుకున్న దినాల్లో నేను చేయాల్సినంత సేవ నాయనకి చేశా, కన్న కొడుకు ఎలా చేస్తాడో అంతకంటే ఎక్కువ నేను చేశా అనే తృప్తి నీకు ఉండాలి. అయ్యో నేను సరిగ్గా చూసుకోలేకపోయానే, ఇంకా మంచిగా చూసుకుంటే బాగుండేది. చచ్చిన తర్వాత ఏడిస్తే ఉపయోగం ఏంటి? కొన్ని చోట్ల చూడండి, తల్లిదండ్రులు బ్రతికున్న దినాల్లో మొద్ద అన్నం పెట్టరు, చచ్చిపోయిన తర్వాత ఊరోళ్ళందరికీ భోజనం పెడతారు. ఇంతకీ ఎందుకు భోజనం పెట్టినట్టు నాకు అర్థం కాదు. నా మాట అర్థమవుతుంది? ఊరోళ్ళందరికీ భోజనం పెడతాడు చచ్చిపోయిన తర్వాత ఊరోళ్ళందరికీ పెడితే ఎట్లా? ఆ ఊరోళ్ళకి పెట్టే భోజనమే బ్రతికున్న దినాల్లో ఆ తండ్రిని ప్రేమగా చూసుకుంటే ఎంత బాగుండేదో కదా. పౌలా నేను చెప్పా, తమ్ముడా నీకు చెప్పానే లేదా? వయసు దాటిపోతుంది. మా దగ్గర ఒక ఆయన శిలువ ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆ మధ్య చనిపోయారు. ఆయన ఎవ్వరో నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చాడు. అఫ్కోర్స్ చిన్నప్పుడు తెలుసు. ఆయన చూసిన తర్వాత నేనేమనుకున్నాను తెలుసా? ఆయనతో ఒక మాట అన్నా, ఓ కొడుకు తండ్రిని ఎట్లా చూసుకుంటాడో నిన్నట్లా చూసుకుంటా. నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. మన మధ్య చనిపోయారు. వేల మంది ప్రజల ఎదురు చెప్తున్నా, కన్న కొడుకైనా తండ్రిని అట్లా చూస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఒక ధైర్యం. ఆ దైవ సేవకునికి దేవుని కృపను బట్టి సేవకురాలు కానీ నేను కానీ మా పిల్లలు కానీ చేయాల్సిన దానికంటే ఎక్కువ చేశారు. డైపర్లు మార్చారు, బట్టల్లోని అన్నీ అయిపోయాయి, స్నానం చేయించేవాళ్ళు. తండ్రిని కూడా కొడుకల్లా చూస్తాడో లేదో అంతకంటే ఎక్కువ చూశారు. ఆయన చనిపోయారన్న వార్త విని నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేశాను తెలుసా? ఒక గొప్ప సేవకుడికి నిండు మనసుతో సేవ చేశాననే తృప్తి నాకుందయ్యా. ఈ సేవకుని సరిగ్గా చూసుకోలేకపోయానే అనే బాధ నా గుండెల్లో లేదయ్యా. చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసే కృప. నేను అతిశయానికి చెప్పట్లా, మిమ్మల్ని పురికొల్పటానికి చెప్తున్నా. నాయన వచ్చినప్పుడు నా తండ్రిని ఎంత ప్రేమిస్తానో, నా భక్తి జీవితంలో ఓ రకంగా నా హీరో మా నాన్న. ఆయన పేరు చెప్తూ ఉంటే నా రోమాలు నెక్కర పొడుస్తాయి. మా నాన్న నా హీరో. ఆయన్ని చూసుకునే అవకాశం నాకు దొరకలా. అఫ్కోర్స్ ఆయన చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఆయన చూసుకునే అవకాశం నాకు దొరకలా. ఆయన్ని చూసుకోలేకపోయినా ఈ తండ్రిని చూసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు అయ్యాని అక్క నేను ఎప్పుడు
నేను ఎప్పుడు ఏమని ప్రార్థన చేస్తానో తెలుసా? ఇది చెప్పి నేను ప్రార్థన ముగిస్తాను. నేను ఎప్పుడు ఏమని ప్రార్థన చేస్తాను తెలుసా? అయ్యగారు వయసు పెద్దదైపోతుంది, ఇక తిరగలేరు. దేవా, అయ్యగారు ఎక్కడికి వెళ్ళకుండా మదనపల్లిలోనే ఉండి మరి పరిచర్య అంతా పోషించబడాలంటే నేను ఒక్కడనే నా తండ్రికి లక్షల రూపాయలు కానుకిచ్చే స్థితిమంతుడిగా నన్ను ఆశీర్వదించు. నా తండ్రికి నేను ఒక్కడనే లక్షల రూపాయలు కానుకిచ్చే స్థితిమంతుడిగా నన్ను ఆశీర్వదించు. దేవుడు వదిలిపెట్టల. నేనంట మనం లోకంలో దేవుని పని కొరకు ఎంత చచ్చిపోతామో అంత విస్తారంగా ఫలించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అది చచ్చిన యెడల బహుగా ఫలించును అని అన్నారే. పౌలు వారు అంటారు, మా శరీరమందు ఎప్పుడు మరణాన్ని వహిస్తున్నాం, మా శరీరమందు మరణాన్ని మోసుకొని వెళ్తున్నాం కనుక క్రీస్తు జీవము మా ద్వారా ప్రజల మధ్యలో ప్రత్యక్షపరచబడుతుంది అంటాడు. ఒకసారి ఈ మాట చెప్పండి, నేను ముగిస్తున్నాను. మా శరీరాన్ని మరణమునకు అప్పగించుకొనుచున్నాము. మరోసారి, మా శరీరమును మరణమునకు అప్పగించుకొనుచున్నాము గనుక క్రీస్తు జీవము మా యందు ప్రత్యక్షపరచబడుచున్నది. ఒక సేవకుడిలో నుంచి సంఘంలోకి జీవం వెళ్ళాలంటే ముందు ఆ సేవకుడు ఏమై ఉండాలి? చచ్చినోడై ఉండాలి, చచ్చినవాడై ఉండాలి. విశ్వాసులు చచ్చిన వాళ్ళై ఉండాలి. వాళ్ళల్లో నుంచి ప్రపంచానికి జీవం ఉత్పత్తి అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక మాట అడుగుదాం, సుఖభోగాల విషయంలో చచ్చినవాడిగా, తిండి విషయంలో చచ్చినవాడిగా, నిద్ర విషయంలో చచ్చినవాడిగా, సుఖాసక్తి విషయంలో చచ్చినవాడిగా, నేత్రాశ, శరీరాశ, జీవపడంబాల విషయంలో చచ్చినవాడిగా నేను బ్రతుకుతానయ్యా అని మరణానికి అప్పగించుకో. నీలో నుండి జీవం బయలుదేరి పాపము చేత, అపరాధము చేత చచ్చిన లక్షల కొలది ప్రజలను నీ ద్వారా దేవుడు బ్రతికించడం ప్రారంభిస్తాడు. అటు కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. అందరూ మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. ఎవ్వరు అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో ఒక్క నిమిషం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, మా కుటుంబాలు, మా పరిచర్య, మా పిల్లలు రాగల కాలములో బహుగా విస్తరించే కృప దయచేయి. ఓ మాట అడుగుదామా నోరు తెరిచి? బహుగా విస్తరించే కృప దయచేయి. విస్తరించటం కాదయ్యా, బహుగా విస్తరించాలి. అడుగుదాం, బహుగా విస్తరించాలి. ప్రతి ఆదివారం ఒక పండగలాగా మాకు ఉండాలి స్వామి. ప్రతి ఆదివారం ఒక పండగలాగా ఉండాలయ్యా. అడగండి. ప్రతి ఆదివారం ఒక పండగలాగా ఉండాలయ్యా. ఆదివారపు ఆరాధనలో యేసును చూడాలనే ప్రత్యక్షత మాకు కావాలి ప్రభువా. అడుగుదామా? నోరు తెరిచి అడుగుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దలను గౌరవించే ఫిలిప్పు లాంటి మనస్సు నాకు దయచేయి. చిన్న పిల్లలను కూడా కలుపుకొని వెళ్ళే నాయకత్వపు స్వభావం దయచేయి. ఆంద్రియలాగా నన్ను బలపరచు నాయన. అడుగుతారా ఒక మాట? ఆంద్రియలాగా నన్ను బలపరచయ్యా. చిన్న పిల్లలను కూడా కలుపుకొని వెళ్ళిపోయే మనస్తత్వం మాకు దయచేయి. ఆ కృపతో మమ్మల్ని స్థిరపరచు నాయన. సుఖాసక్తి విషయంలో చచ్చిన వారిగా, లోకపు ఆశాయిచ్చల విషయంలో చచ్చిన వారిగా, గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్లుగా లోక విషయంలో చచ్చిన వారిగా మమ్మల్ని చేయి నాయన. మేము బహుగా ఫలించాలి, బహుగా విస్తరించాలి. దేవుడు ఆ రీతిగా ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు స్థిరపరచునుగాక. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రమయ్యా. తండ్రి, ఈ దినపు కూడికను మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై స్తోత్రం.
ఉదయకాలాన మీరు మాతో ఉన్నారు నాయన, ఈ సాయంకాలాన కూడా మీరు మాతో ఉన్నారు నాయన. మీకు వందనాలు తెలియచేస్తున్నానయ్యా. మీకు స్తోత్రం. కూడికను ఆశీర్వాదకరంగా జరిగించారు, స్తోత్రం. తోడుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను యేసయ్యా. మీకు వందనాలు నాయన, మీకు వందనాలు, మీకు వందనాలు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు స్తోత్రమయ్యా తండ్రి. అమూల్యమైన మాటలను మీరు మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. మీకు స్తోత్రమయ్యా దేవా. పెద్దరికాన్ని గౌరవించే మనస్సు మా ఒక్కొక్కరికి మీరు ప్రసాదించండి. మీరు మాతో మాట్లాడిన ఈ మాటకు దేవా మేము విధేయులమై దేవా మేము అనుసరించే బిడ్డలంగా ఉండున్నట్లు కృప చూపండి నాయన. అయ్యా, సంఘంలో కానీ కుటుంబంలో కానీ మాకంటే పెద్దలు వృద్ధులను దేవా సన్మానించే మనస్సు, గణపరిచే మనస్సునివ్వండి నాయన. తల్లిదండ్రులను సన్మానించే మనస్సునివ్వండి నాయన. ఎక్కడ దేవా మా మనస్సులో కూడా తల్లిదండ్రులను కానీ పెద్దలను కానీ తక్కువగా చూడకుండా యేసయ్యా వారిని గౌరవిస్తూ ముందుకు వెళ్ళే కృప మీరు మాకు ప్రసాదించండి నాయన. అంత మాత్రమే కాదు దేవా, సంఘంలో కానీ కుటుంబంలో కానీ చిన్నవారిని అందరినీ కలుపుకునే మనస్సు, చిన్నవారిని పురికొల్పే మనస్సు, చిన్నవారిని బలపరిచే మనస్సు మీరు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవా మీరే చెప్పారు, చిన్నవారిని నేను పెంచి పెద్దవారినిగా చేస్తూ ఉన్నానని. అవును నాయన, ఈనాటి చిన్నవారు రేపటి పెద్దవారుగా మార్చబడతారయ్యా తండ్రి. మీకు స్తోత్రం. చిన్ననాటి నుండే దేవా చిన్న బిడ్డల్ని దైవికమైన పద్ధతిలో పెంచడానికి, ఆత్మ సంబంధమైన మనస్సు వారిలో కలుగునట్లుగా వారిని బలపరిచే కృప దేవా సంఘంలో ఉన్న తండ్రి పెద్దలకు కానీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు కానీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. అవును తండ్రి, చిన్ననాటి నుండే భక్తి మార్గంలో ఆ బిడ్డల్ని పెంచితే రేపటి దినాన ప్రపంచాన్ని తలక్రిందులు చేసేవారిగా వారు మార్చబడబోతున్నారు నాయన. మీకు వందనాలు, మీకు వందనాలు. మీ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే దేవా చచ్చిన అనుభవాన్ని మీరు మాకు ప్రసాదించండి నాయన. లోకం నిమిత్తమై చచ్చే వారంగా, పాపం నిమిత్తమై చచ్చిన వారముగా, అహంకారము గర్వము విషయమై చచ్చిన వారముగా దేవా మేము ఉండునట్లు మీరు కృప చూపండి నాయన. మీకోసం బ్రతికే అనుభవాన్ని, మీకోసం జీవించే అనుభవాన్ని మీరు మాకు ప్రసాదించండి. దైవజనులను సన్మానిస్తూ ఘనపరుస్తూ దేవా మీ సన్నిధిలో బ్రతికే కృపనివ్వండి నాయన. మీకు వందనాలు, మీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి దేవా పునరుత్థానపు దినపు ఆరాధనను దేవా నిజంగా తండ్రి ఘనముగా ఎంచి ఉదయకాలానే మీ సన్నిధికి వచ్చిన ఆయన మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా సంఘ బిడ్డలు ఉండునట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు నాయన. తండ్రి ఇక్కడ సేవ జరిగిస్తున్నటువంటి తండ్రి గారిని తల్లి గారిని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. వృద్ధాప్యమందు కూడా దేవా తండ్రి గారు నిజంగా మీ కొరకు పడుతున్న శ్రమను మేము కన్నులారా చూస్తూ ఉన్నాము నాయన. ఈ వృద్ధాప్యంలో నెమ్మదిగా దేవా ఒకే చోట ఉండి మిమ్మల్ని ఆరాధించవలసిన తండ్రి నాయన, విశ్రాంతి తీసుకోవలసిన ఈ వయసులో దేవా ఎన్నో గ్రామాలు ఎన్నో పట్టణాలు తిరుగుతూ మీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. శరీరం ఏమాత్రం సహకరించకపోయినా మీ పనిలో నాయన తండ్రి పరిగెత్తుతూ ఉన్న తండ్రి గారి కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అట్టి మంచి ఆత్మీయ తండ్రిని మీరు మాకు ప్రసాదించినందుకై మీకు వందనాలు నాయన. బలపరచండి, నూతన శక్తినివ్వండి, నూతన కృపనివ్వండి. తన నోట వెలువడుతున్న అమూల్యమైన శ్రేష్టమైన ఖచ్చితమైన వాక్కులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ఇంకా ప్రపంచమంతటా బలమైన సాధనంగా మీరు వాడుకుని మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి నాయన. ఈ వృద్ధాప్యమందు ఇంకనూ చిగురింప చేయండి, బలపరచండి నాయన. మీ నామ ప్రసిద్ధి కొరకు తండ్రి గారిని నిలవబెట్టండి. అలాగే అమ్మను బట్టి మీకు వందనాలు. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మీ కృపలను ఇవ్వండి నాయన. ఇక్కడ పరిచర్య చూసుకుంటూ ఉండగా నూతన జ్ఞానాన్ని బలాన్ని మీరిచ్చి
మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. ప్రశాంత్ అన్నను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. దేవా, ఈ కూడికలన్నీ ఆరాధనలన్నీ నడిపిస్తూ ఉండగా నూతన బలమును ఆరోగ్యమును ఇవ్వండి నాయన. దేవా, శ్రేష్టమైన తలాంతులతో మీరు అభిషేకించి రాగల దినాల్లో బహుబలమైన సాధనంగా మీ కొరకు వాడుకోండి నాయన. అయ్యా, ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలను కదిలించి ఓ గొప్ప దైవజనుడిగా మీరు నిలవబెట్టి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి నాయన. అయ్యా, తండ్రి, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి పరిచర్యను, బ్రాంచ్ పరిచర్యలను దేవా మీరు ఆశీర్వదించండి, నానాటికి వర్ధిల్ల చేయండి. విస్తారమైన నూతన ఆత్మలతో దేవా ప్రతి మందిరాన్ని మీరు నింపుదురుగాక, సెంటర్ చర్చ్ని మీరు నింపుదురుగాక. దేవా, బ్రాంచ్ సంఘాల్లో సేవ చేస్తున్న దైవజనులను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి బలమైన సాధనాలుగా వాడుకొందురుగాక. ఆశీర్వదించండి నాయన, మహిమ పొందండి. మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ నామమందు దీవిస్తున్నాను. బిడ్డలందరూ దీవించబడుదురుగాక. మీ నామమందు ఆశీర్వదిస్తున్నాను. మీ బిడ్డలందరూ ఆశీర్వదించబడుదురుగాక. అలాగే అయ్యగారి కుమార్తెల కుటుంబాలను మీరు దీవించండి నాయన. వారి మనవ సంతానాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. దేవా, మీకు స్తోత్రం. ప్రసన్నక్కను బట్టి నాయన, సువర్ణక్కను బట్టి వందనాలు. వారి కుటుంబాలను అంచెలంచెలుగా వర్ధిల్ల చేసి మీ నామ ఘనత కొరకు నిలవబెట్టమని, అన్నిటికంటే ముఖ్యంగా అతి త్వరగా మీరు రానయ్యుంటున్నారయ్యా. మహిమ కలిగిన శ్రేష్టమైన ఆ మహారాజ్యము కొరకై మమ్మలందరినీ సిద్ధపరచుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.